ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు అంటే, తల్లి, ఈ రాత్రి నీకోసం ఒక మంచి వార్తను, శుభవార్తను తీసుకువచ్చాను. నమ్మకంతో విన్నావు అంటే ఇది కేవలం నీకైన వార్త బిడ్డా, నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు, స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రి నీ సాయి మాటల్ని ప్రశాంతంగా విను, హాయిగా నిద్రిస్తావు. ఎందుకంటే ఈ రాత్రి నీకోసం ఒక వార్తని, శుభవార్తని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయకు. నువ్వు నా బిడ్డవి. ఇక నీకు ఎలాంటి దిగులు, భయము అస్సలు అవసరం లేదు. అన్నిటినీ పక్కన పెట్టు. నా పాదాల దగ్గర శరణు పొందు. దానివలన సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం దొరుకుతుంది. ఇంకా చెప్పాలి అంటే నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ కోసం నేను ఒక ముఖ్యమైన మాట చెబుతాను, విను. నేను నీ సమస్యలన్నీ తీర్చి అప్పుడు నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి మెల్లగా తీరుస్తానమ్మా. అది 1, 2 కాదు తల్లి, ఏకంగా నువ్వు కోరినవన్నీ నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ నీ బాబా అస్సలు మర్చిపోరు. ఒకవేళ నీకు మర్చిపోతానేమో అని నీకు భయంగా ఉంటే, నీకు ఏ కోరికలు తీరాలో, ఎలాంటి ప్రార్థనలు పెట్టాలో అన్నిటినీ పెట్టేసేయి. ఇక నువ్వు వాటిని మర్చిపోయినా నేను మాత్రం అస్సలు మర్చిపోను. అతి త్వరలోనే అన్నిటినీ తీరుస్తాను. అది నువ్వే గుర్తిస్తావు. తరువాత నా కోసం వస్తావు. నన్ను వెతుక్కుంటూ నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు. అంతవరకు కాస్త నెమ్మదిగా ఉండు, మౌనంగా ఉండు. వీటన్నిటిని తట్టుకునేంత శక్తి, ధైర్యం నీకు ఇస్తాను. నమ్మకంతో ఉండు తల్లి. నమ్మకంతో ఉన్నావు అంటే ఆ నమ్మకం అన్ని వేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉందమ్మా. అలానే నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది, నా దగ్గర ప్రార్థన పెడుతున్నది నీకు అందించబోతున్నాను. ఇదిగో, ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు. తరువాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. బిడ్డా, అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుంది. నీకు ఎన్ని సమస్యలున్నా, కష్టాలు ఉన్నా సరే నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న మంచి గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో నా మీద నమ్మకంగా ఉన్న నీకు ఒక మంచి బహుమతిని అందిస్తానమ్మా. ఆలోచించు బిడ్డ. ఒక్కసారి నీ సాయి మాటలు వింటూ కూడా నీ మనసులో ఏదో గందరగోళం ఉంది కదా, ఏదో అలజడి కూడా ఉంది కదా. నీకే తెలియకుండా నీ మనసు అనేది బాధపడుతూ ఉంది. నీకే తెలియకుండా నీ కంటిలోంచి కన్నీరు కూడా వచ్చేస్తుంది. ఎందుకు బిడ్డా, ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది చెప్పు? ఆలోచించు. అసలు నీ మనసులో ఉన్న అలజడికి కారణం ఏంటి, నీ కన్నిటికి కారణం ఎవరు అనేది ఆలోచించు. ఆలోచించి నా దగ్గర ప్రార్థనగా పెట్టు. నువ్వు చేయాల్సింది ఏంటో, ఏం చేయాలో, ఇప్పుడు ఏం చేయకూడదో అన్నిటినీ నేను చెబుతానమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డా, ఏదైనా మనసులో గందరగోళం ఉంది అంటే నువ్వు నీ లక్ష్యాన్ని అస్సలు సాధించలేవు. కాబట్టి ముందు ఆ గందరగోళాన్ని దూరంగా విసిరి బయట పెట్టేసి, తరువాత నీకు కావాల్సింది ఏదో సంతోషంగా చూడు. నీ అవసరాలన్నిటిని గుర్తుపెట్టుకొని వాటిని బాధపడకుండా, నా బాబా ఉన్నారుగా, ఇక ఎందుకు భయమో అని సంతోషంగా వెళ్ళు. ఖచ్చితంగా విజయం సాధించగలవు. ఏ పనైనా సరే నువ్వు సవ్యంగా చేయగలవు. అలా చేసేలా నేను చేసుకుంటానమ్మా. ఇలా నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తూ మంచి మనసుతో ఉంటావో, ఆ క్షణం నుంచి నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ సొంతమైపోతుంది. నువ్వు సాధించాలి అనుకుంది ఏదైనా సరే చిటికలో, క్షణాల్లో నువ్వు సాధించేయగలవు. అర్థమైంది కదా? నీ జీవితంలో వచ్చిన కష్టాలు, సమస్యలను చిన్నవే తల్లి. వాటిని భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూడకు. ఏ సమస్య అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ, కష్టమైనా సరే, బాధ, సమస్య ఇలా ఏమి వచ్చినా సరే వాటిని చూసి భయపడకుండా, వెనకడుగు వేయకుండా ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళు. అప్పుడు నీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుందమ్మా. జీవితం అనేది ఒక సాహస పయనం తల్లి. అతి కష్టమైనది, కానీ నువ్వు దాన్ని ఎదిరించి నిలబడాలి. జీవితం అనేది ఒక బాధ్యత. దాన్ని నువ్వు నేర్చుకునే కదా తీరాలి. జీవితం అనేది ఒక ఆట లాంటిది బిడ్డ. నువ్వు తప్పకుండా ఆడాలి, గెలవాలి, విజయాన్ని సాధించాలి. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. నీ సాయి చెప్పేది ఎందుకు చెప్తున్నారో
ఎందుకు ఇలా అంటున్నారో నీకు అర్థమవుతుందా? నీ సాయి మాటలు అర్థమయ్యాయంటే నీ మనసు కాస్త కుదుట పడుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు, అస్సలు భయపడకు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.